ప్రారంభ ప్రార్థనతో మరి యొక్క అంశాన్ని ప్రారంభించుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రి కాలమందు ప్రభా మీ పిల్లలు మీ మాటలు నేర్చుకోవాలనే ఆసక్తితో గూగుల్ మీట్‌కి అటెండ్ అయ్యున్నారు తండ్రి. వారి ఆత్మీయ జీవితాలను బలపరిచే మాటలు నా నోటి ద్వారా మీరు పలుకుతారని, వాళ్ళ యొక్క జీవితాలను బలపరిచే ప్రతి మాట కూడా నా నోటి ద్వారా మీరు పలుకుతారని, పలకగలిగే సామర్థ్యాన్ని మీరు నాకు ప్రసాదిస్తారని మీ పాదముల యొద్ద మొరపెట్టుకొనుచున్నాను తండ్రి. చెప్పే ప్రతి మాట ఆసక్తితో వినుటకు, దాన్ని గ్రహించగలిగే ఆ మనస్సును, ఆ వివేకాన్ని మీ పిల్లలందరికీ అనుగ్రహిస్తారని నమ్ముచు, తరగతి ఆది నుండి అంతం వరకు మీరు తోడుగా ఉండి, మీకు మహిమకరంగా జరిగిస్తారని నమ్ముచు, క్రీస్తు వారి పేరిట ప్రార్థన హృదయపూర్వకంగా మీ పాదముల చెంత సమర్పించుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మీకు ముందుగానే అంశాన్నయితే మీకు తెలియజేయడం జరిగింది. ఏంటి అంశం అంటే, విశ్వ విజేత విజయానికి అడ్డుగా నిలిచిన పిల్లలు. మరొకసారి, విశ్వ విజేత విజయానికి అడ్డుగా నిలిచిన పిల్లలు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించాలనుకుంటారు. విజయం సాధించడానికి పోరాటాలు చేస్తారు. ఖచ్చితంగా. ఎందుకంటే నేనొక విజయం సాధించాలి. ఎందుకంటే విజయం సాధిస్తేనే సమాజంలో గౌరవం అనేది దక్కుతుంది. కాబట్టి ఆ గౌరవాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించాలని ఆశపడతారు. కలలు కంటారు. ఈ ఆశ ఎప్పటి నుంచి ఈ ఆలోచన ప్రారంభమవుతుంది అని ఆలోచిస్తే, బాల్య దశలో నుంచే ఈ ఆలోచన అనేది ప్రారంభమవుతుందండి. బాల్య దశలో నుంచి. ఏదైనా ఆటలు ఆడుకునేటప్పుడు నేను నేను ఆడే ఆటలో నేను విజయం సాధించాలి. నేను గెలుపు పొందాలి అని ఆలోచిస్తాడు. అంటే చిన్నతనం నుంచి నేను గెలవాలి అనే ఆలోచన, విజయం సాధించాలని ఒక దృఢ సంకల్పం మనిషికి అలవాటు పడిపోయింది. అలవాటు పడిపోయాడు. అందుకే చిన్నతనం నుంచే గెలవాలి, గెలవాలి, విజయం సాధించాలి. నేను సమాజంలో ఒక విజేతగా నిలబడాలి. అందుకే ఆటలు చిన్నతనం నుంచి ఆడే ఆటలోనైనా విజయం సాధించాలి. అలాగే చదువుల్లో ఒక విద్యార్థిగా నేను విజయం సాధించాలి. మంచి ర్యాంక్ సంపాదించాలి. అంటే ఆ ఆలోచన చూడండి ఎలా మారిపోయిందో. చిన్నతనం నుంచి నేను విజేతగా నిలబడాలని ఒక ఆలోచనతో మనిషి బ్రతుకుతున్నాడు. అంటే ఒక స్కూల్ ఏజ్‌కొచ్చేసేపాటికి విజేతగా నిలబడ్డాడు. విజయం సాధించాడు. అలాగే కాలేజ్‌కెళ్ళే టయానికి కాలేజ్‌లో కూడా ఒక మంచి ర్యాంక్ సంపాదించాడు. అందరితో బెస్ట్ స్టూడెంట్ అనిపించుకున్నాడు. అక్కడ కూడా మంచి విజేతగా నిలబడ్డాడు. అలాగే ఉద్యోగం మంచి తర్వాత చదువయిపోయిన తర్వాత ఏం చేస్తారు? కాలేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఉద్యోగం చేయాలి. జాబ్ చేయాలి. జాబ్ సంపాదించాలి. ఓకే. మనం అనుకున్న విధంగా జాబ్ సంపాదించేసాం. జాబొచ్చేసింది. మరి జాబొచ్చేసిందని మనం సర్దుపెట్టుకుంటాం? లేదు. ఆ జాబ్‌లో కూడా విజయం సాధించాలి. విజయం సాధించడం అంటే ఒక మంచి ఒక బెస్ట్ ఎంప్లాయిగా పేరు తెచ్చుకోవాలి. అంటే మనం ఎక్కడున్నా సరే మనకంటూ ఒక గుర్తింపుండాలి. మనం విజయం సాధించాలి. ఒక విజేతగా నిలబడాలి. అది ఏ రంగమైనా సరే. ఆటల్లో అయినా సరే, పాటల్లో అయినా సరే, చదువుల్లో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే. మనం ఎక్కడ ఉన్నా సరే నేను విజయం సాధించాలి. ఈ ఆలోచనతోనే మనిషి బ్రతుకుతున్నాడు. మరి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో కూడా బెస్ట్ ఎంప్లాయీగా పేరు తెచ్చుకున్నాడు. అక్కడ కూడా సక్సెస్ అయిపోయాడు. విజేతగా నిలిచాడు. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే వివాహం జరిగించుకోవాలి. వివాహం చేయాలి. మంచి ఒక మంచి స్త్రీని చేసుకున్నా లేదా ఒక పురుషుడిని చూసుకొని వివాహం చేసుకోవాలి. అంటే అంటే ఒక కుటుంబ వ్యవస్థలోకి అడుగుపెడుతున్నారు. అడుగుపెట్టాలి. వివాహం జరగాలి. ఓకే. ఈ కుటుంబ వ్యవస్థలోకి అడుగుపెట్టాం. భార్యాభర్తలుగా మారారు. ఈ కుటుంబ వ్యవస్థలోకి అడుగుపెట్టిన తర్వాత మరి ఆలోచన మారిందా? లేదు. అక్కడ కూడా విజయం సాధించాలి. అక్కడ ఎలా విజయం సాధిస్తారు? భార్యాభర్తలు ఎలా విజయం సాధిస్తారంటే, సమాజంలో ఒక వారికంటూ ఒక ఆదర్శంగా నిలబడాలి. అరే! ఇది చూడండి మొన్నే వివాహం చేసుకున్నారు. చాలా ఆదర్శంగా ఉన్నారండి. వాళ్ళని చూసి చాలా మంది నేర్చుకోవాలి అని అనిపించుకునే విధంగా బ్రతకడమే విజయం సాధించడం. విజయం సాధించడం అంటే ఒకరి భర్త ఆలోచనలు భార్య, భార్య ఆలోచనలు భర్త. అంటే ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవించుకోవాలి. ఒకరి నిర్ణయాలు ఒకరు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వాళ్ళు ఆదర్శమైన భార్యాభర్తలుగా, దంపతులుగా పిలువబడతారు. అప్పుడు వాళ్ళని బెస్ట్ కపుల్ అంటారు. ఈ సమాజంలో ఒక మనిషి ఆదర్శవంతమైన దంపతులుగా పిలువబడతారు. అలా అనిపించుకోవడానికి మనిషి ఎన్నో శ్రమ పడతాడు. వారికి నచ్చినా, నచ్చకపోయినా ఎన్నో భార్యాభర్తలు ఇరువురు కూర్చొని ఓకే అండి. మనం బెస్ట్ అనిపించుకోవాలంటే, ఆదర్శవంతమైన దంపతులు అనిపించుకోవాలంటే మనం ఒకరి నిర్ణయాలు ఒకరు ఆలోచించుకోవాలి. ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరి ఆలోచనలు ఒకరు తీసుకోవాలి. నేను ఒక విషయాన్ని చెబితే, లేదు నేను భర్తని, లేదా నేను భార్యని, నీ మాట వినను. నాకంటూ స్వేచ్ఛ ఉంది. ఇలా ఉండకూడదు. ప్రతిదీ కూడా మనం ఒక ఏకాభిప్రాయం కలిగి జీవించాలి అని విజయం సాధించడానికి ఆదర్శవంతమైన కుటుంబం, లేతే ఆదర్శవంతమైన దంపతులు అనిపించుకోవడానికి ఎన్నో త్యాగాలు, ఎన్నో చేస్తారు.
నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఆ విధంగా బ్రతుకుతారు. అంటే భార్యాభర్తలుగా కూడా ఆదర్శవంతమైన దంపతులు, బెస్ట్ ఒక కపుల్, ఆదర్శవంత దంపతులు అనిపించుకుంటారు. అంటే జీవితంలో ఎక్కడ బాల్య దశలో నుంచి మొదలైంది. ఒక బాల్య దశలో మనం ఎప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటాం కదా! ఆ ఆటలు ప్రారంభించిన దశ నుంచి చదువుల్లో విజేతగా నిలిచాం, ఉద్యోగంలో విజేతగా నిలిచాం. మరి కుటుంబ వ్యవస్థలోకి అడుగుపెట్టిన తర్వాత భార్యాభర్తలుగా కూడా విజయం సాధించేశారు. విజయం సాధించేశారు. మరి విజయం సాధించిన తర్వాత మరి ఇంక నెక్స్ట్ ఏంటి? వివాహం అయిపోయింది. మరి వివాహం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వివాహం తర్వాత పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనాలి. ఇక్కడ నుంచే మనిషి యొక్క జీవితంలో విజయం అనేది అలవాటు పడిపోయిన మనిషికి అపజయాన్ని గుర్తు చేస్తుందండి. ఇప్పటి వరకు ఆదర్శవంతంగా నిలబడ్డారు. పేరు తెచ్చుకున్నారు. వీళ్ళు చాలా ఆదర్శవంతమైన దంపతులు. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలిరా అనే విధంగా బ్రతికారు. అంటే ఒకళ్ళు ఏలెత్తి చూపించే విధంగా లేరండి. చాలా ఒక సంప్రదాయబద్ధంగా ఉన్నత విలువలు అనుసరిస్తూ బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు సమాజంలో ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో వాళ్ళు విజయం సాధించారు. కాబట్టి వీళ్ళు బెస్ట్ ప్రతి విషయంలో బెస్ట్ అనిపించుకున్నారు. సక్సెస్ అనిపించుకున్నారు. వీళ్ళు చాలా సక్సెస్‌గా నేను ముందుకొచ్చారు అని చెప్పుకున్నారు. అనే విధంగా బ్రతికారు. కానీ పిల్లల దగ్గరకొచ్చేపాటికి ఫెయిల్యూర్ అయిపోతున్నారండి. ఫెయిల్యూర్ అయిపోతున్నారు. అంటే అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో మరి సక్సెస్ అయ్యారు కదా! మరి అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యి మరి తల్లిదండ్రులకొచ్చేపాటికి ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? చాలా మంది అదే బాధపడతారండి. నేను అన్ని విషయాల్లో విజయం సాధించాను. అన్ని విషయాల్లో సాధించాను. ఒక విద్యార్థిగా విజేతగా నిలిచాను. ఉద్యోగంలో నిలిచాను. అలాగే దంపతులుగా భార్యాభర్తలుగా బెస్ట్ అనిపించుకున్నాం. మరి తల్లిదండ్రులకొచ్చేపాటికి మేము ఓడిపోతున్నామండి అని చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అలా బాధపడిన ఒక తల్లి బాధ గురించి ఒక బాధను మీకు వినిపిస్తాను. ఒక తల్లి పడిన రోదన తన యొక్క శోకం మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. నేను సక్సెస్‌ఫుల్ గైనకాలజిస్ట్‌ని. కానీ నా కూతురు నన్ను ఒక ఫెయిల్యూర్ మదర్‌ని చేసేసింది. వీళ్ళ ఎవరినైనా నేను మదరు. కానీ నేను ఒక సక్సెస్‌ఫుల్ గైనకాలజిస్ట్‌ని. కానీ నా కూతురు నన్ను ఒక ఫెయిల్యూర్ మదర్‌ని చేసేసింది. వీళ్ళ ఎవరినైనా నేను మదరు. విన్నారండి? అంటే ఒక తల్లి చెబుతున్న బాధ అది. ఒక తల్లి ఒక మీటింగ్‌లో పంచుకుంటుంది తన యొక్క ఎదురు ఉన్న పిల్లలతో. ఒక తల్లి పడుతున్న ఆ వేదన. నేను ఒక సక్సెస్‌ఫుల్ గైనకాలజిస్ట్‌ని, ఒక మంచి డాక్టర్‌ని, పేరు పొందిన డాక్టర్‌ని. నేను సమాజంలో ఒక మంచి సక్సెస్‌ఫుల్‌గా నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు విజేతగా నిలిచాను. భార్యాభర్తలుగా వివాహం జరిగిన తర్వాత కూడా అనేక మందికి నేను ఆదర్శవంతంగా ఉన్నాను. బెస్ట్ కపుల్‌గా అనిపించుకున్నాను. కానీ నా కడుపున పుట్టిన నా కూతురు నన్ను అపజయం పాలు చేసింది. ఒక ఫెయిల్యూర్ మదర్‌గా నన్ను నిలబెట్టింది ఈ సమాజం అని తల్లి ఎంతో వేదన పడుతూ బాధపడుతుందండి. తన యొక్క కన్నీటితో తన యొక్క శోకాన్ని తెలియజేస్తుంది అనేకులకు. కనీసం వాళ్ళైనా మారతారని. అంటే ఇప్పటి వరకు మనిషి తన యొక్క జీవితంలో అపజయం అంటూ తెలియకుండా, అపజయం అనేది లేకుండా ఎంతో పోరాడి ఏ విధంగా అయినా సరే నీ విజయం సాధించాలి అని అన్నిటిలో పోరాడుతూ అన్ని సమస్యలను ఎదుర్కొంటూ విజేతగా నిలుచుకుంటూ వచ్చిన ఆ స్త్రీకి, ఆ తల్లికి కానీ ఇంత విజయ పదములో నడుస్తున్న ఆ తల్లికి ఎవరడ్డొచ్చారు విజయానికి? ఎవరడ్డొచ్చారు? తన కడుపును పుట్టిన తన కూతురే తన విజయానికి అడ్డొచ్చిందంట. అందుకే చెబుతుంది నేను ఒక ఫెయిల్యూర్ మదర్‌గా నా కూతురు నన్ను నిలబెట్టేసింది ఈ సమాజంలో. నేను ఎంతో మందికి పురుడు పోసాను. విజయవంతంగా పురుడు పోసాను. ఎంతో మందిని నాకు డాక్టర్‌గా ఉన్నప్పుడు. కానీ నేను సమాజంలో అందరితో నేను ఒక సక్సెస్‌ఫుల్ గైనకాలజిస్ట్ అనిపించుకున్నాను కానీ అందరి ముందు సమాజంలో నేను ఒక సక్సెస్‌ఫుల్ మదర్‌గా పేరు తెచ్చుకోలేకపోయాను. అన్నిట్లో ఒక బెస్ట్ స్టూడెంట్ అనిపించుకున్నాను. బెస్ట్ ఎంప్లాయీగా ఒక సక్సెస్‌ఫుల్ గైనకాలజిస్ట్ అనిపించుకున్నాను. నా వృత్తిలో, నా విద్యలో ప్రతి దాంట్లో కూడా నేను విజయం సాధించాను. ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా నేను నిలబడ్డాను. కానీ నా విజయానికి నా యొక్క త్రోవకి ఎవరడ్డొచ్చారు? ఎవరు అడ్డుపడ్డారంటే నా కడుపును పుట్టిన నా పిల్లలే. నా కూతురే నా యొక్క విజయానికి అడ్డుపడింది. ఈ సమాజంలో అన్ని దశల్లో, అన్ని విధాలుగా, అన్ని పరిస్థితుల్లో నేను విజయం సాధించాను. నిలబడ్డాను. అన్నిటిని ఎదుర్కొని నిలబడ్డాను. విజయాన్ని సాధించాను. కానీ నా కడుపున పుట్టిన నా కూతురు నన్ను సమాజంలో నా మాట వినకుండా, నా యొక్క ఆలోచనలు నెరవేర్చకుండా, తన ఇష్టానుసారంగా బ్రతికి ఈ సమాజంలో సరిగ్గా పిల్లల్ని పెంచడం రాని ఒక అసమర్థురాలుగా నన్ను నిలబెట్టేసింది. సూసైడ్ చేసుకుందంటండి తన కూతురు. అంటే ఎవరినో ఒక వ్యక్తిని ప్రేమించి, తన తల్లి మాట వినకుండా తన యొక్క నచ్చిన విధంగా బ్రతికి
తన యొక్క తల్లికి దుఃఖాన్ని కలిగిస్తుందని తెలిసినా సరే, తన యొక్క తల్లికి బాధ కలిగిస్తుందన్న తల్లి ఎంత చెప్పినా సరే తల్లి మాట వినకుండా ఏం చేసింది? తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించింది. ఆ ప్రేమ విఫలమవడంతో సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇప్పుడు ఈ సమాజంలో తన గురించి ఏం మాట్లాడతారు? ఆ తల్లి గురించి ఒక సక్సెస్ఫుల్ విద్యార్థి అన్నారు. అలాగే ఒక సక్సెస్ఫుల్ గైనకాలజిస్ట్ అని చెప్పవచ్చు. కానీ పిల్లల విషయానికి వచ్చేపాటికి ఈమె సరిగ్గా తన యొక్క పిల్లల్ని పెంచలేకపోయింది. పిల్లలు తన యొక్క తల్లిని ఓడించేశారు అని ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి ఎలా వచ్చేసింది? ఒక ఫెయిల్యూర్ మదర్కి వచ్చి ఆగిపోయిందండి. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఇదేనండి. ఎన్నో పోరాటాలు చేసి సమాజంలో నిలబడతారు. ఎన్నో ఆర్థిక సమస్యలను, ఎన్నో ఒత్తిళ్లు అన్ని ఎదుర్కొని సమాజంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా అభివృద్ధి చెంది స్థిరపడతారు. కానీ వాళ్ళు ఎంత స్థిరపడినా సరే, సమాజంలో ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా సరే, వారి యొక్క పిల్లలు ఏం చేస్తున్నారంటే వారి యొక్క విజయానికి అడ్డుపడిపోతున్నారండి. ఇగో చాలా మంది పెద్ద పెద్ద అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీ అవ్వచ్చు, ఎవరైనా సరే వారి యొక్క బాధ అంతా ఏంటంటే వాళ్ళ పిల్లలే. మా పిల్లలు మా మాట వినడం లేదు. మేమైతే విజయం సాధించాం. మేము సక్సెస్ఫుల్ పర్సన్స్ గా నిలబడ్డాం సమాజంలో. కానీ మా పిల్లలు మా మాట వినకుండా త్రోవ తప్పిపోయి ఫెయిల్ అయిపోయి మమ్మల్ని వీళ్ళు సరిగ్గా పెంచలేదు తల్లిదండ్రులు. ఫెయిల్యూర్ పేరెంట్స్ గా ఈ సమాజంలో మమ్మల్ని నిలబెడుతున్నారు అని ఎంతో మంది తమ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారండి. తమ యొక్క శోకాన్ని తెలియజేస్తున్నారు. ఈ బాధ ఇప్పుడు ప్రారంభమైంది కాదండి. ఈ బాధ పరలోకంలో ఉన్న మన కన్న తండ్రి యొద్ద ప్రారంభమైంది. ఇది సాధారణంగా మనుషులకే వచ్చిన బాధ కాదు, మన పరలోకంలో ఉన్న తండ్రికి వచ్చిన బాధ. తండ్రి కూడా ఆయన విశ్వవిజేత అండి. ఆయన ఏది చేసినా అది విజేతగానే నిలిచాడు. ఏ పని చేసినా సరే 6 దినాల ఈ సృష్టిని కలిగించాడు. సర్వ సృష్టిని తన మాటతో కలిగించాడండి. మాటతో కలిగించాడు. సూర్యచంద్రులు కలుగుని కాకనగానే సూర్యచంద్రులు కలిగిపోయినాయి. సముద్రాలు కలుగుని కాకనగానే తన ఒక్క మాటతో సెలవు ఇవ్వడంతోనే సముద్రాలు కలిగినాయి, పర్వతాలు కలిగినాయి. మీరు ఫలమిచ్చు వృక్షాలు కలుగుని కాకనగానే వృక్షాలు కలిగినాయి. అవన్నీ కలిగిపోయినాయి. ఈరోజు ఒక లైట్ కనిపెట్టినందుకే వీళ్ళు ప్రపంచ విజేతగా మనం చెప్పుకుంటాం. ఒక థామస్ అల్వా ఎడిసన్ ఏం కనిపెట్టాడు? ఒక లైట్ కనిపెట్టాడు. ఆ లైట్ కనిపెట్టాడని మనం అంతా ఏం చెప్పుకుంటున్నాం? చాలా గొప్ప విజేతగా చెప్పుకుంటున్నాం. ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యి వాటన్నిటిని ఎదుర్కొని విజేతగా నిలిచాడు, విజయాన్ని సాధించాడు. ప్రపంచ విజేతగా చెప్పుకుంటాం, ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటాం. అలాగే ఒక సెల్ ఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్ని గొప్పగా చెప్పుకుంటాం, ప్రపంచ విజేతగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆయన ద్వారా ఈరోజు సెల్ ఫోన్ అనేది కనిపెట్టబడింది. ఈరోజు సెల్ ఫోన్ ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే కారణం మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. అయినా సరే మనం అంతా కలిసి మా మాటలు మీరు వింటున్నారంటే కారణం సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ మరి రావడానికి ఒక ఆవిష్కరణకర్త ఉండాలి కదా, ఒక ఇన్నోవేటర్ ఉండాలి కదా, గ్రహం బెల్. మరి ఆయన ఈరోజు ప్రపంచ విజేతగా చెప్పుకుంటున్నాం. అలాగే ఒక రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారు. అంటే వీళ్ళంతా విజయాన్ని సాధించారు. వారు కనిపెట్టిన వారి యొక్క ఆవిష్కరణలు, వారు ఏదైతే పనిముట్లు చేసి ఏవైతే కనిపెట్టారో అవన్నీ విజయవంతంగా పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళని ప్రపంచ విజేతలుగా మనం చెప్పుకుంటున్నాం. ప్రపంచంలో ఒక మంచి విజేత ఇతను అని చెప్పుకుంటున్నాం. మరి వీరందరికంటే గొప్ప విశ్వ విజేత మన పరలోకపు కన్న తండ్రి అండి. ఈరోజు ఒక లైట్ కనిపెట్టినందుకే నువ్వు ప్రపంచ విజేత అంటే ఈ లైట్ ఎన్ని రోజులు ఉంటుందండి? ఒక షాప్ నుంచి కొని తెచ్చి పెట్టుకుంటాం, అది జీవితాంతం ఉండిద్దా? లేదు, కొన్ని రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండగానే మళ్ళీ చెడిపోతుంది. కానీ ఎప్పుడైనా సూర్యచంద్రులు ఎప్పుడైనా ఆ లైట్ ఇవ్వకుండా చెడిపోయినట్టు మనకు కనపడిందా? ఒక థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టిన బల్బు చెడిపోతుంది. తమ యొక్క లైట్ గా అప్పుడప్పుడు డిమ్ గా వెలుగుతున్న లైట్ అంటారు. అంటే వాళ్ళు చేసిన ప్రతిదీ పనిచేయదు. కానీ దేవుడు చేసిన సృష్టిలో చేసిన సూర్యచంద్రులు పనిచేస్తున్నాయా? ఈ రోజు సరిగ్గా సూర్యుడు పనిచేయడం లేదు అని ఎప్పుడన్నా మనం భావించామా? ఎప్పుడన్నా వచ్చిందా మనకు ఆలోచన? లేతే దేవుడు ఫలవృక్షాలు ఇచ్చి చెట్లు మొలవాలని చెప్పాడు కదా, మరి ఫలవృక్షాలు ఇస్తున్నాయి, చెట్లు ఇవ్వకుండా ఉంటున్నాయి అంటే కంపల్సరీగా ఇస్తున్నాయి. ఎండాకాలం రాగానే మనకి మామిడికాయలు వచ్చేస్తాయి, వర్షాకాలం రాగానే, ఒక శీతాకాలం రాగానే మనకి యాపిల్ పండ్లు వస్తాయి. అంటే కాలాలు దేన్ని బట్టి దేవుడు చేసాడు. మీరు ఈ కాలంలో రావాలి, ఈ కాలంలో ఈ పండ్లు రావాలి అని ఒక ఆజ్ఞాపించడు. ఆజ్ఞను అనుసరించి ఈ ప్రకృతి మొత్తం నడుస్తుంది. ఒక లైట్ కనిపెట్టినందుకే నువ్వు విజేత అంటే మరి విశ్వంలో ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. సముద్రాలను చేశాడు, ఈ ప్రకృతి ఆకాశాలను, ఈ భూమిని ఎన్నో
పాలపుంతలను చేశాడు, గ్రహాలను చేశాడు. ఇవన్నీ సమర్థవంతంగా, విజయవంతంగా పనిచేస్తున్నాయి. మరి ఒక లైట్ కనిపెట్టినందుకు, ఏదో ఒక వస్తువు కనిపెడితేనే నువ్వు విజేత అంటే, మరి విశ్వం మొత్తాన్ని కలిగించి దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. మరి ఆయనెవరు? మన పరలోకపు కన్న తండ్రి, విశ్వవిజేత అండి, విశ్వవిజేత. మరి ఆ విశ్వవిజేత, ఆ సృష్టించిన సృష్టి గురించి మరి మన పరలోకపు కన్న తండ్రి ఏం మాట్లాడుతున్నాడు? తను చేసిన తన యొక్క సృష్టిని గురించి దేవుడు తన మాటలో చెప్పి ఏం చెబుతున్నాడో మనం ఆలోచిస్తే, ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనం మనం చదివినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఎలా ఉందంట? అసలు పేరు పెట్టడానికి వీల్లేదు. అంటే ఈ రోజు చంద్రుడు సరిగ్గా బాగాలేదే, చంద్రుడు సరిగ్గా వెలుగునివ్వడం లేదు అని ఎప్పుడైనా మనం భావించామా? లేదు. దేవుడు చేసినప్పటి నుంచి నువ్వు కలుగును గాక అని కలిగిన దినం నుంచి నేటి వరకు వాటి పనిని సమర్థవంతంగా చేస్తున్నాయి. మీరు ఫలం, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క వృక్షం కూడా మనకి ఫలాన్ని ఇస్తుంది, మన ఆకలి తీరుస్తుంది. అంటే అందుకే దేవుడు ఏం చెప్పాడు? తాను చేసింది యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది. అసలు పేరు పెట్టడానికి వీల్లేదు. అంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఆయన యొక్క విశ్వవిజేతగా నిలిచాడు. ఆ యొక్క విశ్వవిజేతగా నిలిచాడు దేవుడు. మరి ఆ విశ్వంలో ఈ ప్రకృతినే కాదండి, ప్రకృతినే కాదు, ఈ ప్రకృతి మొత్తం సమర్థవంతంగా పనిచేసి మన కన్న తండ్రిని విశ్వవిజేతగా నిలబెట్టినాయి. ఇప్పుడు ఒక విజేత ఎప్పుడు అంటామంటే, తాను చేసిన వస్తువు ఏదో అది సమర్థవంతంగా పనిచేసినప్పుడు ఇతను సక్సెస్ అయ్యాడు అంటారు. ఈరోజు థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టిన బల్బు విజయవంతంగా వెలుగుతుంది కాబట్టి అతను విజేత అన్నాం. సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి అతను విజేత అన్నాం. మరి అలాగే ప్రకృతి మొత్తం సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి, ఈ ప్రకృతి వలన ప్రకృతి పనిచేస్తుంది కాబట్టి మన కన్నతండ్రిని దేవుణ్ణి విశ్వవిజేత అన్నాం. ఆయన యొక్క విజయానికి, ఆ విజయం పరంపరకి ఈ ప్రకృతి మొత్తం సహకరించింది. ఈ ప్రకృతి మొత్తం సరిగ్గా పనిచేస్తూ మన తండ్రిని విశ్వవిజేతగా నిలబెట్టినాయి. మరి ఈ విశ్వంలో ప్రకృతి మాత్రమే దేవుడు చేశాడా? లేదండి, మనిషిని కూడా చేశాడు. మనిషిని తన పోలిక చొప్పున, తన యొక్క చిత్తానుసారంగా, తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చే విధంగా మనిషిని తయారు చేసుకున్నాడండి. తన యొక్క ఎంతో ఇష్టపడి చేశాడు. ఈ ప్రకృతిని దేనికి కూడా తన పోలిక, తన స్వరూపం ఇవ్వలేదు. కానీ మన యొక్క ఈ రోజు మనిషి ఎలా ఉన్నాడు? మనిషికి తన స్వరూపాన్ని, తన పోలిక ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడంటే అంత ప్రేమించాడు. తల్లిదండ్రులు ఎవరైనా ఏం కోరుకుంటారు? నా పిల్లలు నా పోలికలో ఉండాలి, నా పోలికలతో పుట్టాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తండ్రి కాబట్టి, తల్లిదండ్రులు కాబట్టి. మరి దేవుడు కూడా ఒక మనిషి తన పోలిక, తన స్వరూపంలో ఉండాలని కోరుకుంటున్నాడంటే, తాను తండ్రిగా ఉండి ఈ మనుషులంతా తనకు పిల్లలుగా ఉండాలని దేవుడు భావించాడు. అందుకే తన పోలికను ఇచ్చేశాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు దేవుడు మనిషిని. అంటే ఎంత ప్రేమించకపోతే మనిషిని దేవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపమందు చేశాడు. చేయడమే కాదండి, ఒక నాయకుడిగా నిలబెట్టాడు. మీరంతా ఈ భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందాలి, అభివృద్ధి చేయాలి, మీరు పాలించాలి ఈ విశ్వం మొత్తాన్ని, ప్రకృతి మొత్తాన్ని అని దేవుడు ప్రకృతిలో నాయకుడిగా తన పిల్లలను పెట్టాడు. ఒక పని చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి అని పని చెప్పాడు. మీరంతా ఈ ప్రకృతిని ఏలాలి అని పని చెప్పాడు. పని నియమించాడు, ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. మీరు ఇలా బ్రతకాలి, ఇది చెయ్యాలి. మరి ప్రకృతి దేవుని యొక్క చిత్తాన్ని, తన యొక్క ఆలోచనలు నెరవేర్చి విశ్వవిజేతగా తండ్రిని నిలబెట్టింది, దేవుని నిలబెట్టింది. మరి దేవుని పోలిక చొప్పున చేయబడిన మనిషి దేవుని విజేతగా నిలబెడుతున్నాడా? ఆయన యొక్క విజయానికి కారకుడు అవుతున్నాడా? లేదా ఆ యొక్క విజయానికి అడ్డుపడుతున్నాడా అని ఆలోచించినట్లయితే, దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చే విధంగా మనిషి బ్రతుకుతున్నాడా? అసలు మనిషి యొక్క బ్రతుకు ఏ విధంగా ఉంది అని మనం ఆలోచిస్తే, ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఎలా ఉందంట? దేవుడు ఈ భూలోకాన్ని చూసినప్పుడు చెడిపోయిందంట. భూలోకం అంటే మనుషులేనండి. కింద మాట్లాడతాడు ఆ మాట, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. తమ మార్గాన్ని చెరిపేసుకున్నారంట సమస్త శరీరులు. అంటే ఎన్నో కలలు కని తన పోలిక చొప్పున కన్నాడు మనిషిని, తన పోలిక, తన స్వరూపాన్ని ఇచ్చి. కానీ తన పోలికలతో కన్నా మనిషి ఏమైపోయాడండి? ఏదైతే మార్గాన్ని సిద్ధపరచాడో, మీరు ఈ మార్గంలో వెళ్ళాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నేను ఒక పని చెప్పాను, ఆ పనిని మీరు నెరవేర్చాలి అని ఒక పని నియమించాడు, ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. కానీ మనిషి ఏం చేశాడు? తన యొక్క తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. ఏ ఉద్దేశంతో మనిషి చేయబడ్డాడో ఆ ఉద్దేశాన్ని, తండ్రి సంకల్పాన్ని పక్కన పెట్టేశాడు.
పక్కన పెట్టేసి ఏం చేశాడు, మార్గాన్ని చెరిపి వేసుకుని తనకంటూ ఒక సొంత మార్గాన్ని సిద్ధపరచుకున్నాడు. ఆ సొంత మార్గంలో వెళ్ళిపోయాడు. తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క సంకల్పాన్ని సర్వనాశనం చేసేసాడు. మనిషి యొక్క బ్రతుకు గురించి మనం ఆలోచించినట్లు ఎలా ఉందంటే, ఈ భూలోకం మొత్తం గొప్పగా చెడిపోయిందంట, గొప్ప పాపం చేశారండి. అదే ఆది కాండము 6వ అధ్యాయం మనం ఆలోచిస్తే మా యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పది నీవు. నరుల చెడుతనం ఎలా ఉందంట, భూమి మీద గొప్పది అంటే ఇంకా గొప్ప అండ్ గొప్ప అనే పదం వాడండి, చూడండి ఎలా గొప్పదిగా ఉందంట. అంటే అంత గొప్పగా పాపం చేస్తున్నారంట, చెడిపోయారు. సర్వమానవాళి చెడిపోయిందండి. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా లేదు. ఏ ఉద్దేశంతో చేయబడ్డాడో ఆ ఉద్దేశానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు. అందుకే దేవుడు ఈ సర్వమానవాళిని సర్వనాశనం చేసేసాడు. ఎందుకంటే తండ్రి యొక్క విజయానికి అడ్డుగా నిలిచారు. అడ్డుగా అంటే ఓడిపోయారని చెప్పలేదు, తన యొక్క పరిశుద్ధతకు విరుద్ధంగా బ్రతికారు. తమ యొక్క బ్రతుకులను నాశనం చేసుకున్నారు, పాపంతో నాశనం చేసుకున్నారు, చావును కొని తెచ్చుకున్నారు. అందుకే సర్వమానవాళిని నాశనం చేసేసాడు జల ప్రళయం ద్వారా. ఆదాము గర్భం నుంచి వచ్చిన సర్వమానవాళిని సర్వనాశనం చేసేసాడు. అందుకే వారిలో ఒకే ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు, నోవహు గారి కుటుంబాన్ని. ఆ కుటుంబం ద్వారా అనేకులు ఈ భూమిని నిర్మించాలనుకున్నాడు. అందుకే తన గర్భద్వారం నుంచి వచ్చిన, తన సంతానంలో నుంచి వచ్చిన అబ్రహాం గారిని ఎన్నుకున్నాడు. అబ్రహాం గారి ద్వారా వచ్చిన యాకోబు గారి ద్వారా తన యొక్క సంతానాన్ని భూమిపై నిర్మించాలనుకున్నాడు. తనకంటూ ఒక జనాంగాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఒకనాడు సర్వమానవాళి నా పిల్లలే అనుకున్నాడు. వాళ్ళందరూ నా దగ్గరకు రావాలి, తన యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా బ్రతకాలని కోరుకున్నాడు. కానీ సర్వమానవాళి చెడిపోయింది, గొప్పగా పాపం చేస్తూ చెడిపోయారు. అందుకే ఇక వీళ్ళందరిని మార్చాలంటే నాకంటూ ఒక సైన్యం ఉండాలి, ఒక పిల్లలు ఉండాలి, కొన్ని బోధకులు ఉండాలి, వీళ్ళని చూసి నేర్చుకునే విధంగా ఉండాలి. కాబట్టి నాకంటూ ఒక జనాంగం ఉండాలి. అందుకే యాకోబు గారి ద్వారా వచ్చిన ఆ 12 సంతానమే ఇశ్రాయేలు జనాంగంగా దేవుడు సిద్ధపరచుకున్నాడు, ఎంచుకున్నాడు. అందుకే ఇశ్రాయేలు గురించి ఒక మాట మాట్లాడతాడండి, వీళ్ళు నా ప్రతిష్ఠిత జనం అంటాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం మనం ఆలోచిస్తే ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు, నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠిత జనం, ప్రతిష్ఠిత జనం అంటే ఎన్నుకోబడ్డాం. దాన్ని ఇంకా మాట్లాడుతూ భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. ఈ భూమి మీద ఎన్నో తెగలు, ఎన్నో జనాంగాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి నిన్ను ఎన్నుకుంటున్నాను. నువ్వేం చేయాలంటే నా చిత్తాన్ని నెరవేర్చాలి. ఎందుకంటే నీ ముందున్న జనాంగం, నా పిల్లలంతా నన్ను అపజయం పాలు చేశారు. నా యొక్క చిత్తాన్ని, నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చలేదు, నన్ను అపజయం పాలు చేశారు. కాబట్టి నన్ను తండ్రిగా నా పిల్లలు, నేను ఒకప్పుడు ఆదాము ద్వారా వచ్చిన ఆ సంతానం నన్ను ఓడించేశారు. కనీసం మీరైనా, మీ జనాంగమైనా సరే నన్ను గెలిపించాలి. నా యొక్క చిత్తాన్ని నేను ఏదైతే అనుకుంటున్నానో నా యొక్క సంకల్పాన్ని మీరు నెరవేర్చాలి. అనేకులను, ఈ సర్వమానవాళిని నా యొద్దకు మీరు నడిపించాలి. అందుకే మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను, మిమ్మల్ని నేను ఏర్పరచుకుంటున్నాను అని ఒక సంకల్పాన్ని ఇశ్రాయేలు పట్ల కలిగి ఉన్నాడండి. చాలా గొప్పగా ప్రేమించాడండి. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో, వారి పట్ల ఎలాంటి మాటలు మాట్లాడాడో మనం ఒకసారి ఆలోచిస్తే, కీర్తన గ్రంథము 135వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు గురించి మాట్లాడతాడండి. ఏం మాట్లాడాడంటే, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను. యాకోబు అంటే యాకోబు ద్వారా వచ్చిన ఇశ్రాయేలు జనాంగమే. అక్కడ యాకోబు అంటే ఇశ్రాయేలుని ఏర్పరచుకునేను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాను. ఎలా ఏర్పరచుకున్నాడంట, స్వకీయ ధనంగా ఏర్పరచుకున్నాడంట. అంటే నా ఆస్తి, నా సంపద, నా సర్వం మీరే. ఎందుకంటే నా సంకల్పాన్ని నెరవేర్చేది మీరే. ఈ సర్వమానవాళిని నా యొద్దకు నడిపించేది మీరే తీసుకురావాలి వాళ్ళందరినీ. కాబట్టి మిమ్మల్ని నేను చాలా గొప్పగా ప్రేమించాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. ఎలా ప్రేమించాడు, నా స్వకీయ ధనం అని చెప్పుకున్నాడు. అంటే నా ఆస్తి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు, నా పిల్లలే నా ఆస్తి అండి, నా బంగారు కొండ, వీళ్ళే నా సర్వం, నా సంపద, నా యావత్తు మొత్తం వీళ్ళేనండి, వీళ్ళ మించి నాకు ఏదీ లేదు అని వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారు. దేవుడు కూడా ఇశ్రాయేలు జనాంగం పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఏం మాట్లాడుతున్నాడు, నా స్వకీయ ధనం అని చెప్పుకున్నాడండి. అంటే వాళ్ళు ఎంత గొప్పగా ప్రేమించాడండి.
కనీసం వాళ్ళైనా సరే నన్ను ఈ విశ్వంలో తండ్రిగా గెలిపిస్తారేమో, ఒక విశ్వ విజేతగా నా విజయాన్ని కొనసాగిస్తారేమో, నా విజయానికి అడ్డు రాకుండా నా యొక్క విజయాన్ని కొనసాగించే విధంగా బ్రతుకుతారేమో, నన్ను తండ్రిగా గెలిపిస్తారేమో అని ఎన్నో కలలు కన్నాడు. ఎన్నో కలలు. 1, 2 చాలా కలలు కన్నాడండి. అందుకే వాళ్ళ గురించి ఏం మాట్లాడాడు? నా స్వకీయ ధనం వీళ్ళే నా సంపద. కానీ మరి వాళ్ళైనా ఇశ్రాయేలు జనమైనా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చే విధంగా బ్రతికారా? తండ్రిగా గెలిపించే విధంగా వారి ప్రవర్తన ఉందా అని మనం ఆలోచిస్తే, విలాప వాక్యములు 4వ అధ్యాయం 6వ వచనం. విలాప వాక్యములు 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు కుమారి చేసిన దోషం సొదొమ పాపము కంటే సొదొమ పాపం కంటే అధికంగా ఉందండి. నా జనులు కుమారి చేసిన దోషం అంటే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలు గురించి ఏం చెబుతున్నాడు? ఇశ్రాయేలు చేసిన దోషము సొదొమ పాపం కంటే అధికముగా ఉందంట. మనం ఈ భూమి మీద అత్యధికంగా చాలా భయంకరంగా పాపం చేసిన జనాంగం ఎవరు, పాపం చేసిన ఎవరు అని మాట్లాడితే మనకి టక్కన గుర్తొచ్చే వాళ్ళు ఎవరండి? మనకి టక్కన గుర్తొచ్చేది ఎవరంటే సొదొమ గొమొర్రా పట్టణాలు. ఎందుకంటే వాళ్ళ యొక్క పాపం అనేది అంత గొప్పగా చేశారు. చాలా భయంకరమైన పాపం చేశారు వాళ్ళు. ఎంత భయంకరంగా పాపం చేశారంటే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు పాపం చేయడానికి నీ దగ్గరికి వచ్చిన ఆ మనుషులు మా యొద్దకు పంపించు, మా మధ్యలోకి పంపించి వాళ్ళని మా ఇష్టానుసారంగా మేము వాళ్ళని కూడతాం, వాళ్ళతో మేము సంతోషిస్తాం, మేము ఆనందపడతాం. అంటే పిల్లలు కూడా బాలురికి ఏం తెలుసు అండి? బాలురికి ఏం తెలుసు? ఏం చేయడానికి వచ్చారు వాళ్ళు? అసలు వాళ్ళకి పాపం అంటే తెలియదు కదా పిల్లలకి. కానీ వాళ్ళు కూడా వచ్చారంటే పాపం చేయడానికి. వాళ్ళ యొక్క ఆలోచనలు పసితనం నుంచే చెడిపోయినాయి. ఓకే, పిల్లలు చెడిపోయారు. మరి వృద్ధులు ఎలా ఉంటారండి? కాళ్ళు చేతులు వణిగిపోయి, నడుము వంగిపోయి, ఎప్పుడు పోతామో, మరణం ఎప్పుడు వచ్చిందో అని ఆలోచనతో బ్రతుకుతూ మంచంలో పడి ఉంటారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు కూడా పరుగుల మీద వచ్చారు. మేము కూడా సంతోషిస్తాం, ఆ మనుషులు మా యొద్దకు పంపించండి, మా శరీర కోరికలు తీర్చుకుంటాం. అంటే వాళ్ళ యొక్క పాపం చూడండి, బాలురు మొదలుకొని వృద్ధులు వరకు ఒక పాపం చేయడానికి పరుగులు పెట్టారంటే అసలు సొదొమ గొమొర్రా కంటే గొప్పగా పాపం చేసిన వాళ్ళు ఎవరూ లేరని మనం అంతా అభిప్రాయపడతాం. వాళ్ళని మించిన పాపం చేసిన వారు లేరు. ఎందుకంటే దేవుడు అసలు అగ్ని గంధకాలు కురిపించి మరి కనీసం గడ్డి పూచ లేకుండా సర్వనాశనం చేశాడంటే వాళ్ళు ఎంత భయంకరంగా పాపం చేశారో మనందరికీ తెలుసు. మరి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికంగా ఉందంట. అధికము అని చెప్పేస్తున్నాడు. ఏంటి ఇప్పటి వరకు ఫస్ట్ లిస్ట్ లో పాపం చేసిన వాళ్ళు ప్రథమ లిస్ట్ లో ఎవరు ఉంటారంటే సొదొమ గొమొర్రా అనే వాళ్ళని మించిన పాపం చేసిన వాళ్ళు ఎవరూ లేరని మనం అనుకుంటే దేవుడు ఏం చెబుతున్నాడు? వాళ్ళని మించిన పాపం నా జనులు చేశారు, ఇశ్రాయేలు చేశారంట. ఏంటి అసలు వాళ్ళని మించి పాపం చేయడానికి ఏముందండి? వాళ్ళే చేయరాని క్రియలు చేశారు, ఇష్టానుసారంగా బ్రతికారు, పనికి మాలిన పనులన్నీ అసలు ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా, మనస్సుకు నచ్చిన విధంగా బ్రతికేశారు. వాళ్ళ శరీర కోరికలు తీర్చేసుకున్నారు. ఒక జంతువు అని లేదు, మనిషి అని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. వారికి నచ్చిన విధంగా వారికి శరీర కోరికలు తీర్చుకోవడానికి బ్రతికేశారు. అంత గొప్పగా పాపం చేశారు. కానీ వాళ్ళని మించిన పాపం ఇశ్రాయేలు జనాంగం చేశారంటండి. ఏం చేశారో అసలు దేవుడు ఏం చేశారని అంత మాట మాట్లాడలేడు అని మనం ఆలోచిస్తే హోషేయ గ్రంథం చూద్దామండి. సొదొమ గొమొర్రా కంటే అత్యధికంగా పాపం చేశారని ఏ ఉద్దేశంతో దేవుడు చెప్పాడు అని మనం ఆలోచిస్తే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. దేవుడు మాట్లాడుతున్న మాట అండి. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడింది అంటున్నాడు. ఏంటి? ఏదో ఒక ఘోరంగా కనబడిందంట. ఇశ్రాయేలు జనాంగం చాలా పనులు చేశారు, చాలా చెడ్డ కార్యాలు చేశారు. కానీ ఒకే ఒక విషయం గురించి నాకు ఒక స్పెషల్ గా చదువుతున్నాడు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఏంటి ఒకటి కనపడిందా? ఏంటా ఒకటి? దేన్ని అంత గొప్పగా దేని గురించి చదువుతున్నాడు దేవుడు అని మనం ఆలోచిస్తే ఆ కింద మనం చదివినట్లయితే ఎఫ్రామీయులు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసేదరు. అభ్యాసం చేస్తున్నారంటే ఏం అభ్యాసం చేస్తున్నారు? ఎఫ్రామీయులు, ఇశ్రాయేలు వ్యభిచార క్రియలు అభ్యాసం చేస్తున్నారంట. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంచుకున్నప్పుడు వాళ్ళకు కొన్ని పద్ధతులు చెప్పాడు. మీరు నా మాటలు గైకొనాలి. నేను ఏదైతే సూచక్రియలు చేశానో, ఏ అద్భుతాలు చేశానో మీ పట్ల, ఎలాంటి ఆ మహత్కార్యాలు చేశానో వాటన్నిటిని మీ పిల్లలకు బోధించాలి. మీ పిల్లలకు వాటిని అభ్యసింప చేయాలి. మీరు కూర్చున్నప్పుడును, పండుకున్నప్పుడును, త్రోవన వెళ్ళినప్పుడును, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నా మాటలు మీ పిల్లలకు అభ్యసింప చేయాలి, నా మాటలు తెలియజేయాలని దేవుడు చెప్పాడు.
కానీ వీళ్ళు వేటిని అభ్యాసం చేస్తున్నారంట? వేటిని అభ్యాసం చేస్తున్నారంటే వ్యభిచార క్రియలు అభ్యాసం చేసేదరు. వ్యభిచార క్రియలు అభ్యాసం నేర్చుకుంటున్నారంట. అభ్యసించడం అంటే ట్రైనింగ్ పొందడం, ట్రైనింగ్ తీసుకుంటాం. ట్రైనింగ్ ఎప్పుడు తీసుకుంటాం? ఇప్పుడు నేనున్నా అండి. నాకు బైబిల్ గురించి తెలుసు. అంటే నా వరకు, నా శక్తి, నా జ్ఞానం మేరకు నాకంటూ కొంత జ్ఞానం తెలుసు బైబిల్ గురించి. నాకంటూ కొన్ని మాటలు నేను ఎదురు వారికి చెప్పగలను. అయినా సరే నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను వైజాగ్‌లో. ఎందుకు తీసుకుంటున్నానంటే, నేను చెప్పే ప్రతి బైబిల్ అనేది చాలా విశదీకరించి తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా ఎలా చదవాలి? ఏ కాలాన్ని బట్టి భావానుసారంగా చదవాలి. అంటే ప్రతిదీ కూడా లోతైన సంగతులు, కొత్త కొత్త సంగతులు నేర్చుకోవాలి. వాటిని అనేకులకు తెలియజేయాలనే ఒక ఉద్దేశ్యంతో. అంటే నాకు తెలిసింది బోధించడం కాదు. నేను కొత్త విషయాలు నేర్చుకోవాలి. అందుకే నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఒక సంవత్సరం పాటు ఒక కాలేజ్‌లో ఉండి, యూనివర్సిటీలో ఉండి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ట్రైనింగ్ తీసుకోవడం అంటే కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో, కొత్త పద్ధతులు, కొత్త సంగతులు నేర్చుకోవాలని, కొత్తగా ఎలా బోధించాలి అని తెలుసుకోవడానికి. మరి అభ్యాసం అనేది వీళ్ళు ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారంట. వేటిలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు వీళ్ళు? వ్యభిచార క్రియలు. వ్యభిచార క్రియలు వారి శరీర కోరికలు తీర్చుకోవడానికి అభ్యాసం చేస్తున్నారంట. అసలు వ్యభిచారం చేయడానికి ఎవరైనా ట్రైనింగ్ తీసుకుంటారండి? పలానా ఇప్పుడు వివాహం జరిగిన దంపతులుంటారు. వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. ఎక్కడైనా కోర్స్ చేస్తారా? అప్పుడప్పుడు ఉద్యోగంకెళ్ళేటప్పుడు ట్రైనింగ్ తీసుకుంటారా? కోర్స్ ఒక 6 మంత్స్ అని, 1 ఇయర్ ట్రైనింగ్ అని. మరి వీళ్ళు పిల్లల్ని కనడానికి ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుంటారా? లేదు. అంటే అవసరం లేదది. అది ప్రకృతిలో పెట్టిన ధర్మం అది. అవసరం లేదు. కానీ వీళ్ళేం చేస్తున్నారంట? ఇశ్రాయేల్ జనాంగం అభ్యాసం చేస్తున్నారు. అంటే కొత్తగా అంటే అసలు వాళ్ళు చేసే పని చూడండి ఎలా ఉందో. కనీసం వినడానికి, చెప్పుకోవడానికి కూడా అసభ్యంగా ఉండేటట్టు ప్రవర్తిస్తున్నారు ఇశ్రాయేల్ జనాంగం. వ్యభిచార క్రియలు అభ్యాసం ట్రైనింగ్ తీసుకుని మరీ వ్యభిచారం చేస్తున్నారంట. కొత్త పద్ధతులు పాటించాలి. శరీర కోరికలు కొత్త పద్ధతిలో తీర్చుకోవాలనే ఉద్దేశం. అంటే వాళ్ళ యొక్క పాపం చూడండి ఎంత భయంకరంగా ఉందో. సొదొమ, గొమొర్రా కూడా వాళ్ళు మనసుకు నచ్చింది చేశారు అంతే. ట్రైనింగ్ తీసుకోవడాలు లేవు. కొత్త పద్ధతులు పాటించడం లేదు. కోరికొచ్చిందా? ఓకే. ఆ కోరిక నెరవేర్చుకోవాలంతే. సొదొమ, గొమొర్రా. కానీ ఇశ్రాయేల్ జనాంగం అలా కాదండి. ఏదైనా తను ఒక కోరికొచ్చిందంటే ఎప్పుడు ఒకే విధంగానే కొత్త పద్ధతులు కొత్తయి పాటించాలి. అమ్మో! వాళ్ళ ఆలోచన చూడండండి ఎలా ఉందో. అభ్యాసం తీసుకుని మరి వ్యభిచార క్రియలు, పాపాన్ని చేస్తున్నారంటే ఇంకా ఏ విధంగా బ్రతుకుతున్నారని మనం ఆలోచిస్తే హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయెను. జనుల కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. ఎలా చేస్తున్నారంట? వీళ్ళు వీటిని అభ్యాసం చేస్తున్నారు. వ్యభిచార క్రియలు అభ్యాసం చేస్తున్నారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, హత్యలు చేయడం, దొంగిలించడం. వాళ్ళకి ఎలా ఉందంటే ఒక అలవాటు అయిపోయింది. మనం రోజు లేచిన తర్వాత బ్రష్ చేస్తాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం పని చేస్తాం, తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తాం, అలాగే సాయంత్రం భోజనం చేస్తాం, వచ్చి పడుకుంటాం. అంటే ఒక దినచర్య ఎలా అయిపోయిందో, వాళ్ళొక అలవాటు ఎలా అయిపోయిందో ఇవన్నీ రోజు ఇవన్నీ చేసే పద్ధతులు ఇవన్నీ మనం పాటించే పనులు ఇవన్నీ. ఇలా వాళ్ళకి ఇశ్రాయేల్ జనాంగంకి దొంగతనం చేయడాలు, హత్యలు చేయడాలు, మానభంగాలు చేయడాలు, కన్నాలు వేయడాలు ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉందంటే ఒక అలవాటు అయిపోయింది. రోజు ఒక దినచర్యగా మారిపోయింది. చూడండి దేవుడు ఎన్నో కలలు కని నా బంగారం, నా యొక్క శ్వాస, నా సంపద, నా స్వకీయధనం వీళ్ళే నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చే ఒక విశ్వంలో నన్ను ఒక తండ్రిగా ఒక విశ్వ విజేతగా, ఒక గెలిచిన తండ్రిగా నన్ను నిలబెట్టేది వీళ్ళే అనుకుంటే వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? ఒక సంకల్పాన్ని ఇశ్రాయేల్ జనాంగం పట్ల కలిగి ఉండి వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే వాళ్ళు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారండి. అసలు దేవుడు వాళ్ళు ఏ విధంగా బ్రతకాలో ఒక సంకల్పానికి పూర్తి విరుద్ధంగా బ్రతుకుతున్నారు. పూర్తి విరుద్ధంగా. కానీ మరి వీళ్ళని కూడా చంపేసుకుంటే ఎలా అండి? ఆల్రెడీ మొదట చంపేశాడు దేవుడు. కడుపు కోత భరించలేదండి ఆ కడుపు కోత. తప్పు చేస్తున్నారనే ఉద్దేశంతో చంపేశాడు. అంటే భయంకరమైన వారి మరణాన్ని వారే కొని తెచ్చుకున్నారు. ఆ ఉద్దేశంతో వాళ్ళే చావు బలైపోయారు. అందుకే కనీసం వీళ్ళైనా సరే ప్రతిసారి చంపుకుంటూ పోతే నేను భరించలేను, ఆ కడుపు కోత భరించలేను. కాబట్టి వీళ్ళని మార్చుకోవాలి, వీళ్ళని మార్చాలి. వీళ్ళని మార్చి వీళ్ళ బ్రతుకులు మార్చి వీళ్ళు నన్ను గెలిపించే విధంగా ఈ విశ్వంలో ఒక మంచి విశ్వ విజేతగా, ఒక మంచి తండ్రిగా నన్ను నిలబెట్ట విధంగా వాళ్ళు బ్రతకాలి. అందుకే వాళ్ళని మార్చాలనుకున్నాడు. ఎలా మార్చాలనుకున్నాడు? తన భక్తులను పంపించే ప్రవక్తల ద్వారా తన యొక్క బాధను, తన యొక్క మాటలను తెలియజేసి వాళ్ళ యొక్క బ్రతుకులు మార్చాలనుకున్నాడు. అందుకే వాళ్ళ గురించి ఎన్నో కలలకని ఎందరో భక్తులు పంపించాడు వాళ్ళ దగ్గరికి.
ఎందరో భక్తులను వాళ్ళ దగ్గర పంపించాడు. వాళ్ళ గురించి నా యొక్క బాధను తెలియజేయమన్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచన తెలియజేయడానికి, తండ్రి బాధను తెలియజేయడానికి వచ్చిన ప్రవక్తల పట్ల ఇశ్రాయేలు జనాంగం అసలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? మళ్ళీ ఏ విధంగా దేవుని యొక్క మాటను స్వీకరించే విధంగా ఉన్నారా అని మనం ఆలోచిస్తే, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 13వ వచనం. కావున యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అన్ని జనులను అడిగి తెలుసుకున్నది, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినినా? అంటే దేవుని యొక్క ఆలోచన చూడండి. అంటే దేవుని ఆలోచన ఏంటంటే, కనీసం నా యొక్క పిల్లలు నా ఆలోచన విధంగా నడిచే విధంగా, నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చే విధంగా బ్రతకాలనుకుంటే వీళ్ళు హేయమైన క్రియలు చేసేసారండి. హేయమైన క్రియలు చేశాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నో జనాంగాలు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని తనకు శ్వాసంగా ఏర్పరచుకుంటే వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అంటే, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే, వీళ్ళ యొక్క ఆలోచనలు అన్యులు కూడా ఎలా బ్రతకట్లేదు. అందుకే అక్కడ దేవుడు మాట్లాడుతూ వీళ్ళ యొక్క ఆలోచన వీళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడుతా అంటే, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, అన్ని జనులు అడిగి తెలుసుకున్నాడు, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినినా? కనీసం ఇది ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యం చేసి ఉన్నది. మీరు చేసే ఇలాంటి పనులు, ఇలాంటి ఘోరమైన పాపాలు, ఇలాంటి అభ్యసించడాలు, ఇలాంటి చెడ్డ కార్యాలు కనీసం అన్యులు కూడా చేయడం లేదు. కనీసం అన్యులకి ఇలాంటి మాట వినుకోవడం ఉండరు ఎవరు. అసలు వ్యభిచార క్రియలు అభ్యాసం చేయడం అనే ఆ మాటకు అసలు ఆలోచన కూడా వాళ్ళకి వచ్చి ఉండదు. కానీ మీరు చేస్తున్నారు అని దేవుడు చెబుతున్నాడు. అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన పూర్తి విరుద్ధంగా ఉందండి. కనీసం అన్యులు బ్రతికినట్టు కూడా లేదు. అన్యుల కంటే దారుణంగా బ్రతుకుతున్నారు. అన్యుల కంటే దారుణంగా బ్రతుకుతున్నారు. అందుకే వాళ్ళని ప్రవక్తల ద్వారా ప్రవక్తల ద్వారా మార్చాలనుకున్నాడు. ప్రవక్తల ద్వారా తన బాధ తెలియజేసి వాళ్ళని మార్చాలి, మరలా నా సంకల్పాన్ని నెరవేర్చే విధంగా బ్రతకాలి అని దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ప్రవక్తలను వారి వద్దకు పంపించినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారు అని మనం ఆలోచిస్తే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం. అడ్డము రాకునుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి. ఇశ్రాయేలు జనంగా ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఇశ్రాయేలు దేవుడు ఎవరు? అసలు ఆయన గురించి మా యుద్ధ అసలు బొత్తిగా ఎత్తొద్దు, అంతే. అసలు మా త్రోవకు మీరు అడ్డు రావద్దు, మాకు నచ్చిన విధంగా బ్రతుకుతాం. ఆయన ఎవరు? మమ్మల్ని ఈ విధంగా బ్రతకాలి, ఆయన్ని గెలిపించాలంటాడేంటి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలంటాడేంటి, మా సంతోషం, మా జీవితం, మా బ్రతుకు. మీరు అసలు ఆ పరిశుద్ధ దేవుని గురించి మా యుద్ధ అసలు ఎత్తకుండా మీరు మా యుద్ధ నుంచి తొలగిపోండి అని దేవుణ్ణి తిరస్కరించేశారండి. పాపం ఏ విధంగా అయినా సరే నా పిల్లలు మారాలి, నన్ను గెలిపించాలి అని దేవుడు ఆశపడితే వీళ్ళు ప్రవక్తను పంపించి మరి దేవుడు చెప్పించాడండి. ప్రవక్తను ఎప్పుడు పంపించాడు? పెన్నల కడనే నా పిల్లల యుద్ధకు ప్రవక్తను పంపించాడు. పెన్నల కడనే అంట. అంటే అసలు లెగడమే కానీ, అంటే తండ్రి ఆలోచన చూడండి ఏ విధంగా ఉందో. వాళ్ళు ఎలా అయినా సరే మారాలి, మార్పు రావాలి, మార్పు చెందాలి అనే ఉద్దేశంతో ఇశ్రాయేలు జనాంగం తండ్రిని పూర్తిగా తన యొక్క సంకల్పాన్ని నిర్వీర్యం చేసేసింది. తండ్రి ఆలోచనలు పూర్తిగా నిర్వీర్యం చేసి తండ్రిగా గెలిపించలేకపోగా అన్యుల ఎదుట దేవుని యొక్క పరిశుద్ధ నామానికి అవమానం కలిగించే విధంగా బ్రతికారండి. ఆ మాట దేవుడు స్వయంగా మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనం ఆలోచిస్తే, కాగా ఇశ్రాయేలు పోయిన చోట్లెల్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుజేయగా నేను చూసి నా నామము విషయమై చింతపడ్డాడంట. ఎక్కడ ఎవరి ముందు వీళ్ళు దేవుని యొక్క పరిశుద్ధ నామానికి అవమానం తెచ్చారంటే ఎవరి ముందు? 20వ వచనం. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనముల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా. అంటే వీళ్ళు ఇశ్రాయేలు జనాంగం కదా, దేవుని యొక్క శ్వాసం కదా, ఏంది ఇంత నీచమైన పనులు చేస్తున్నారు, ఇంత చాలా భయంకరమైన పాపం చేస్తున్నారు అనగానే ఎవరికి అవమానం కలిగిద్ది? ఇప్పుడు ఒక పిల్లోడు తప్పు చేశాడంటే ఎవరికి అవమానం కలిగిద్ది? తండ్రికి, తల్లిదండ్రులకి అవమానం కలిగింది. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం నా శ్వాసను దేవుడు చెప్పుకుంటే ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం పాపం చేస్తుంటే ఎవరికి అవమానం కలుగుతుందంట? పరిశుద్ధ నామానికి, తండ్రి అయిన దేవునికి అవమానం కలుగుతుందండి. అంటే తండ్రి యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సంకల్పాన్ని తండ్రిగా గెలిపించలేకపోయారు ఇశ్రాయేలు జనాంగం. పూర్తిగా నిర్వీర్యం చేసేసారు తండ్రి యొక్క సంకల్పాన్ని.
ఏ ఆలోచనతో అయితే ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకున్నాడో ఆ ఆలోచన నిర్వీర్యం చేసేశారు, కాల రాసేశారు. తండ్రికి సంతాపాన్నే మిగిల్చారు. వీళ్ళు కూడా తండ్రిని గెలిపించలేకపోయారు. అందుకే దేవుడు మరలా తనకు ఒక జనాంగాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాడు. వాళ్ళే క్రైస్తవులు. ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? క్రీస్తు రక్తం చేత కడగబడిన వారంతా క్రైస్తవులుగా దేవుడు తనకు స్వాస్యంగా ఏర్పరచుకున్నాడండి. తనకు స్వాస్యంగా ఏర్పరచుకున్నాడు. వాళ్ళ పట్ల కూడా ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ సర్వ మానవాళి చెడిపోయారు. పాపంతో తమ సొంత కార్యాలనే చేసుకుంటూ దేవుని యొక్క కార్యాలు మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు. అసలు దేవుడై లేడనే విధంగా బ్రతుకుతున్నారు సమాజంలో. కాబట్టి వీళ్ళందరినీ నా యొద్దకు చేర్చాలంటే నా పిల్లలు వెళ్ళి దేవుని మాటలు బోధించాలి, నా యొక్క బాధ తెలియజేయాలి, సువార్త ప్రకటించాలి. కాబట్టి నాకు ఒక జనాంగం కావాలి, నన్ను గెలిపించడానికి ఒక జనాంగం కావాలి. ఎవరు ఆ జనాంగం అంటే క్రైస్తవులేనండి. మనమే క్రైస్తవులమే. దేవుడు మనల్ని అందరిని ఎన్నుకున్నాడు. మరి దేవుడు మనల్ని ఏ విధంగా మాట్లాడుతున్నాడు మన గురించి అని మనం ఆలోచిస్తే, ఒకనాడు ఇశ్రాయేలు తన స్వకీయ జనంగా, తన యొక్క ధనంగా, ప్రతిష్ఠిత జనంగా ఏ విధంగా భావించాడో నేడు క్రైస్తవులను కూడా తనకు స్వాస్యంగా ఏర్పరచుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే క్రైస్తవుల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. క్రైస్తవుడిగా ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు, ఎందుకు నియమించుకున్నాడు తనకు స్వాస్యంగా అని మనం ఆలోచిస్తే, తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి. తన యొక్క గుణాతిశయాలను, తన యొక్క మాటలు, దేవుని యొక్క చిత్తాన్ని సర్వ మానవాళికి తెలియజేయాలి, ప్రచురము చేయాలి. గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఒక ఉద్దేశంతో క్రైస్తవులను ఏర్పరచుకున్నాడు. మరి ఒక ఉద్దేశంతో ఏర్పరచుకున్నప్పుడు ఆ ఉద్దేశం కలిగిన ఆ యొక్క జనాంగం గురించి ఏం మాట్లాడుతున్నాడు? క్రైస్తవుల గురించి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం ఆలోచిస్తే, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. క్రైస్తవుల గురించి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఏర్పరచబడిన వంశం అంటే ఏదో సాధారణ వ్యక్తులు కాదు. మీరు ఏర్పరచబడిన వారు, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. పరిశుద్ధ జనమని ఒకనాడు ఇశ్రాయేలు గురించి మాట్లాడాడండి. ఆ మాట మనం చదువుకున్నాం. ఇశ్రాయేలు, మీరు నా ప్రతిష్ఠిత జనము అని చెప్పాడు ఇశ్రాయేలు గురించి ఒకనాడు. వాళ్ళు ఓడించేశారు దేవుణ్ణి, తండ్రిని గెలిపించలేకపోయారు. అన్యుల కంటే ఘోరంగా పాపం చేశారు. తన యొక్క సంకల్పాన్ని నిర్వీర్యం చేసేశారు. అందుకే క్రైస్తవులను ఎంచుకున్నాడు దేవుడు, నియమించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళని ఏమన్నాడు? పరిశుద్ధ జనం, నా పరిశుద్ధ జనము. దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. ఎలా ఉన్నారంట? దేవుని సొత్తు అంటే సంపద. వీళ్ళే నా సర్వం, నా ఆస్తి. ఈ ఒకనాడు ఇశ్రాయేలు నా సొత్తు, నా స్వకీయ ధనం, ఏ విధంగా నా బంగారం, నా యొక్క ఆస్తి అని చెప్పుకున్నాడో, నేడు క్రైస్తవులను కూడా ఎలా అనుకుంటున్నాడు? దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. నాకు దేవునికి ఏదైనా ఆస్తి ఉంది, ఏదైనా సంపద ఉందంటే అది మీరే, మనమే. దేవుని పిల్లలమైన మనమే ఆయన సొత్తు, ఆయన బంగారం. మనల్ంతా తన యొక్క సంపదగా, తన యొక్క ఆస్తిగా దేవుడు భావిస్తున్నాడు. అంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు మన పట్ల. ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే మీరంతా ఏం చేయాలి? క్రైస్తవులుగా అనిపించుకున్నామంతా మనం ఎంత ఏం చేయాలి? క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తు సంఘములోకి ప్రవేశించిన మనమంతా క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుని సంపదగా, దేవుని యొక్క తన యొక్క ఆస్తిగా చెప్పుకుంటున్న మనం ఏం చేయాలి? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచమని గుణాతిశయం ప్రచురం చేయాలి. అంటే స్వార్థ ప్రకటించాలనే ఉద్దేశంతో దేవుడు క్రైస్తవులను ఎంచుకున్నాడు. ఎందుకంటే ఎంతో మంది దేవుని మాట తెలియక, స్వార్థ తెలియక అగ్నిలోకి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అగ్ని పాలైపోతున్నారు, పాతాళానికి పాత్రులుగా మారిపోతున్నారు. ఎందుకంటే అది భరించలేని అగ్ని, అది ఎవరు భరించలేము. అందుకే తండ్రి చూడలేకపోతున్నాడు. అందుకే క్రైస్తవులను ఎంచుకుని సర్వ మానవాళిని సువార్త ప్రకటింపజేసి వారి ద్వారా ఈ సర్వ మానవాళిని తన యొద్దకు నడిపించుకోవాలనుకున్నాడు, తన యొద్దకు చేర్చుకోవాలనుకున్నాడు. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి మరణింపజేసి తన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడిన మన అందరినీ తన స్వాస్యంగా ఏర్పరచుకుని, మీరంతా నా శ్వాసమా, మీరంతా నా సంపద, మీరంతా ఏం చేయాలంటే నా గురించి చెప్పాలి, స్వార్థ ప్రకటన చేయాలి, నా గురించి చెప్పి అనేకులను నా యొద్దకు నడిపించాలి. చాలా మంది పాపం చేస్తూ నా గురించి తెలియక
పాతాళానికి కొనిపోబడుతున్నారు, పాతాళం వైపు పరుగులు పెడుతున్నారు. అందుకే మాట్లాడుతూ ఏమంటాడు, యాకోబు పత్రికలో అంటాడు, అగ్నిలో నుండి కొందరినైనా లాగినట్లు లాగాలి. చాలా అగ్నిలోకి పారిపోతున్నారు, అగ్నిలోకి పడవేయబడుతున్నారు పాపం చేస్తూ, పాతాళంలోకి పరుగులు పెడుతున్నారు. వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? తండ్రి యొద్దకు చేర్చాలి. తండ్రి యొద్దకు చేర్చినప్పుడే మనం తండ్రిని గెలిపించిన వారు అవుతాం. మన యొక్క ఎంచుకోవడానికి, మనల్ని తన యొక్క శ్వాసంగా ఏర్పరచుకోవడానికి గల సంకల్పం ఏంటంటే, ఈ సర్వ మానవాళిని దేవుని యొద్దకు నడిపించాలి సువార్త చెప్పి. అందుకే క్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు. సువార్త చెప్పాలన్నాడు. ఇది ఒక్క 12 మంది శిష్యులకు మాత్రమే కాదండి. 12 మంది శిష్యులకే మాత్రమే కాదు. క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తీసం పొంది సంఘంలో అడుగుపెట్టిన క్రైస్తవులందరికీ మాట వర్తించింది. అందుకే మీరు తన వెలుగులోనికి క్రీస్తు యొక్క గుణాదిశలను ప్రచురం చేయనిమిత్తం మనల్ని దేవుడు తన సంకల్పం చొప్పున ఏర్పరచుకున్నాడు. మనమంతా ఏర్పరచబడిన వంశం. మనమంతా ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి, అల్లు పెరగక సువార్త ప్రకటించాలి, తండ్రి యొక్క చిత్తాన్ని తెలియజేయాలి. మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా, తండ్రిని గెలిపించే విధంగా మరి క్రైస్తవులమైన మనం ఉన్నామా? నేడు క్రైస్తవులు తండ్రిని గెలిపించే విధంగా ఉన్నారండి? గెలిపిస్తున్నారా? ఒకనాడు మొదటి తరంలో ఉన్నప్పుడు ఆదాము ద్వారా వచ్చిన ఆ సంతానం ఎవరూ తండ్రిని గెలిపించలేకపోయారు. వాళ్ళ ఒకే ఒక కుటుంబం దేవుని వైపు నిలబడింది. ఆ దేవుని వైపు నిలబడిన ఆ కుటుంబం నుంచి నేడు సర్వ ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. మరి వాళ్ళు ఓడించేశారు దేవుణ్ణి. మరి క్రైస్తవులను దేవుడు ఏర్పరచుకున్నాడు, తనకు శ్వాసంగా ఏర్పరచుకున్నాడు. మరి నేడు క్రైస్తవులైన తండ్రిని గెలిపించే పరిస్థితిలో ఉన్నారా? అసలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారని మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదివినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్లయితే, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, అంటే క్రీస్తును తెలుసుకొని, క్రీస్తు యొక్క బోధలు విని, క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తిసం పొంది మనమంతా వచ్చిన వారమంతా క్రీస్తు సంఘంలోకి అడుగుపెట్టిన మనమంతా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమంతా ఏం చేయాలి? తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చే విధంగా, మనకి ఏ పని అయితే చెప్పాడో ఆ పని చేసే విధంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు. క్రీస్తు గురించి మనం తెలుసుకుని, క్రీస్తు మాటలు విని, ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని మనం తెలుసుకుని క్రీస్తు సంఘంలోకి అడుగు పెట్టాం, క్రైస్తవులుగా మారాం, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం. కానీ మనమంతా ఏం చేస్తున్నాం? క్రీస్తు మనకి, యేసుక్రీస్తు మనకి కొన్ని హెచ్చరికలు చేశాడు, కొన్ని బోధలు చేశాడు. మీరు ఎలా బ్రతకాలి, ఏం పని చేయాలి, ప్రతిదీ కూడా సంపూర్తిగా తెలియజేసి మీరు ఈ విధంగా బ్రతకాలి, నేను ఏదైతే మాదిరి చూపించానో ఆ మాదిరిలో మీరు బ్రతకాలి అని దేవుడు తన యొక్క సంకల్పాన్ని తెలియజేశాడు. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా మరి బ్రతుకుతున్నారా మనం? క్రీస్తు ఎన్నో తన యొక్క బ్రతుకు దినాల్లో, తన యొక్క పరిచర్యలో ఎన్నో మాటలు తెలియజేశాడు సర్వమానవాళికి. మాటలు వ్రాయించాడు. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎన్నో మాటలు మన చేతికి వచ్చినాయి. మరి వాటిని మనం పరిశీలించి వాటిని పాటిస్తున్నామా? దేవుడు చెప్పిన తన ఆలోచనని మనం నెరవేరుస్తున్నామా? తండ్రిని గెలిపిస్తున్నామంటే లేదండి. క్రీస్తు విషయమై మనం క్రీస్తుని అంగీకరించి మనమంతా క్రీస్తు సంఘంలోకి అడుగుపెట్టినా సరే మనమంతా రెండోసారి పాపంలోకి వెళ్ళిపోయి మనం డైరెక్ట్ బాహాటంగా సిలువేసేస్తున్నాం, బాహాటంగా అవమానపరుచుతున్నాం. ఆనాడు యూదులు మాత్రమే సిలువేశారు అనుకుంటే పొరపాటు. నేడు క్రీస్తు సంఘంలోకి అడుగుపెట్టి మళ్ళీ క్రీస్తు సంఘం నుంచి బయటకు వచ్చేసి క్రీస్తును అంగీకరించి మరలా దేవునికి దూరం అయిపోయిన అనేక మంది క్రీస్తుని బాహాటంగా సిలివేస్తున్నారండి. క్రీస్తు వారిని బాహాటంగా అవమానపరుస్తున్నారు. అంటే నేడు క్రైస్తవులు కూడా తండ్రిని గెలిపించే స్థితిలో లేరు, గెలిపించలేకపోతున్నారు. అంటే తన పిల్లలే తన విజయానికి అడ్డుపడిపోతున్నారండి. ఎవ్వరు కూడా విజయాన్ని ఇవ్వలేకపోతున్నారు, గెలిపించలేకపోతున్నారు తండ్రిని. కానీ ఈ ప్రకృతి మొత్తం గెలిపిస్తుంది, కానీ అన్ని గెలిపిస్తున్నాయి. కానీ మరి దేవుడు మనిషిని కూడా చేశాడు కదా. మరి మనిషి కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడే ఆ దేవుడు విజేతగా నిలబడతాడు, విశ్వ విజేత అనిపించుకుంటాడు. విశ్వ విజేత సంపూర్తిగా అయిపోతుంది, సంపూర్తి అవుతుంది. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక అన్ని పరీక్షలో పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఏమంటారు? విజేత అంటారా? ఫెయిల్ అయ్యాడని అంటారు.
అలాగే ఇప్పుడు మన పరలోకపు తండ్రి కూడా ఈ ప్రకృతి మొత్తాన్ని సమర్థవంతంగా కలుగజేసి వాటిని నడిపిస్తున్నాడు, సమర్థవంతంగా నడిపిస్తున్నాడు, పాలిస్తున్నాడు. అయినా సరే తన పోలిక చొప్పున చేసిన మనిషి మాత్రం దేవుడు ఏ ఉద్దేశంతో చేశాడో ఆ ఉద్దేశానుసారంగా బ్రతకక తండ్రిని ఓడించేశాడు. తండ్రిని ఓడించేశాడు, నెట్ట నిలువున ఓడించేశాడండి. తండ్రి ఎన్నో ఆలోచనలతో, ఎన్నో కలలకని, ఎన్నో ఒక ప్రణాళికాబద్ధంగా మనిషిని చేస్తే ఆ మనిషి దేవుని యొక్క విజయానికే అడ్డుగా వచ్చేసాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ ప్రకృతి 6 దినాలు చేసిన ఈ సృష్టిలో ఒక మనిషిని పక్కన పెట్టి చూడండి. దేవుడు చేసిన సృష్టిలో ఏదైనా సరే దేవుడు వేలెత్తి చూపించే విధంగా ఉందా? దేవుని వేలెత్తి చూపించే విధంగా ఉందా? ఏది కూడా దేవుడు చేసిన ప్రతిదీ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దేవుడు ఏదేదో చెప్పాడో ఆ పని సూచా తప్పకుండా చేస్తున్నాయి. ఏ మాత్రం లోపం లేదు, ఏ మాత్రం వేలెత్తి చూపించే విధంగా లేదు. ఇప్పుడు మనిషిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ మనిషిని కూడా, ఇప్పుడు మనిషి గురించి ఆలోచిస్తే మనిషి ఎలా ఉన్నాడు? ఈ ప్రకృతి మొత్తం విజయవంతంగా పనిచేస్తూ దేవుని విజేతగా నిలబెడితే మరి ఈ ప్రకృతి విశ్వంలో మనిషి కూడా దేవుడి చేత చేయబడ్డాడు కదా. మరి ఈ దేవుడి చేత చేయబడిన మనిషిని గురించి ఆలోచిస్తే మనిషి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా లేడు. తన పోలిక చొప్పున తన కన్న తన పిల్లలే తన యొక్క విజయానికి అడ్డుపడిపోయారు. మరి అందుకే ఆ అడ్డును తొలగించి ఆయన్ని విశ్వ విజేతగా నిలబెడటానికి భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారండి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ భూమిపై బ్రతికారని మనం ఆలోచిస్తే, ఏ విధంగా తండ్రిని గెలిపించారో, మరి యేసుక్రీస్తు వారైనా సరే తన యొక్క ఈ విశ్వంలో దేవుణ్ణి విశ్వ విజేతగా నిలబెట్టిన తండ్రి సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చారని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచితిని. ఎలా నెరవేర్చాడంట యేసుక్రీస్తు వారు? సంపూర్ణంగా నెరవేర్చాడంట భూమి మీద. నువ్వు ఏ పని అయితే చెప్పి నన్ను పంపించావు తండ్రి, ఆ పనిని నేను లోపం లేకుండా నెరవేర్చాను, సంపూర్తి చేశాను. పరిశుద్ధంగా పుట్టాను, పరిశుద్ధంగా బ్రతికాను. నేను భూమిపై నువ్వు నన్ను మరణించాలని కోరుకున్నావు, ఈ సర్వ మానవాళిని నా యొక్క మరణంతో రక్షించాలనుకున్నావు. ఆ సంకల్పాన్ని, నీ యొక్క ఆలోచన నేను సంపూర్తి చేశాను, భూమి మీద నేను మహిమపరిచాను. దేవుడు క్రీస్తు వారు చెబుతున్నాడు తండ్రితో. ఎవరు చెబుతారండి ఈరోజు? ఈ ప్రకృతిలో యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రి చేత కనబడ్డాడా? లేదు, ఈ సర్వ మానవాళి కూడా దేవుని యొక్క సంకల్పంలో తన పిల్లలే మనమంతా. మరి తన పిల్లల మీద మనమంతా మరి తండ్రిగా అని పిలుచుకుంటూ తండ్రిగా ఉన్నప్పుడు ఆయన మరి తండ్రిని గెలిపిస్తున్నాము మనం. అంటే ఈ విశ్వంలో యేసుక్రీస్తు వారు మాత్రమే నాకు తండ్రిని గెలిపించేది, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే గెలిపించేది లేదండి. మనం కూడా గెలిపించాలి. మనల్ని చూసి కూడా దేవుడు సంతోషపడాలి. అందుకే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడాడని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారి గురించి తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే తను చేసిన పనిని సంపూర్తి చేసేసాడు కాబట్టి. మరి యేసుక్రీస్తు వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎలా ఉన్నట? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. క్రీస్తు వారి గురించి తండ్రి ఇస్తున్న స్టేట్మెంట్, నేను ఆనందపడుతున్నాను అన్నాడు. ఒకప్పుడు ప్రకృతి సర్వ సృష్టిని చేసి చాలా మంచిదిగా ఉంది అని దేవుడు ఆనందించాడు, సంతోషపడ్డాడు. ఎప్పుడైనా మనం పని చేసినప్పుడు ఆ పని విజయవంతమైనప్పుడు మనం చాలా సంతోషపడతాం. అలాగే ఇప్పుడు ఆ సంతోషాన్ని తన పిల్లలు ఎవరేం చేశారంటే నిర్వీర్యం చేశారు. ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం ఉంచలేదు. తను ఎంతైతే సంతోషపడ్డాడో ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం ఉంచకుండా ఆయన దుఃఖంతో నింపేశారు. ఆయన్ని శోక సముద్రంలోకి నెట్టేశారు తండ్రిని. అందుకే మరలా చాలా యుగాల తర్వాత దేవుడు తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే, ఈయన తండ్రి ఆలోచన సంకల్పాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు కాబట్టి తండ్రి యేసుక్రీస్తు వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. అది యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే ప్రియ కుమారుడు అని లేదండి, సర్వ మానవాళ్ళని నా ప్రియ కుమారుడు అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట ప్రయోగించాడు. నా స్వకీయ ధనం అన్నాడు, మీరు ఏర్పరచబడిన వంశం, మీరు రాజులైన యాజక సమూహం, మీరు సొత్తైన ప్రజలు అని దేవుడు చెప్పాడండి.
అంటే ఈ క్రీస్తు వారి పట్ల మాత్రమే కాదండి ప్రేమ, అందరి పట్ల సర్వ మానవాళిపై దేవుడు తన ప్రేమ చూపించాడు అదే విధంగా. కానీ ఆ ప్రేమ నిలబెట్టుకుంది, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చింది, తండ్రిని గెలిపించింది ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. అందుకే ఆయన పట్ల తన ఆనందాన్ని తెలియజేస్తున్నాడు. ఈయన యందు నేను ఆనందించున్నాను. అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రిని గెలిపించాడు. మరి మిగతా వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో పాపం చేసి తప్పిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు పాపం అంటకుండా బ్రతికాడు. పాపం అంటకుండా, కనీసం దరిదాపుల్లోకి రాకుండా, అసలు పాపం అంటకుండా, మలినం అంటకుండా బ్రతికాడండి. ఈ పాపం లోకంలో ఉంటూ పాపం అంటకుండా బ్రతకడం సింపుల్ విషయం కాదండి. సింపుల్ విషయం కాదు. అయినా సరే శ్రమలు అనుభవించి, ఎన్ని ఎదురైనా, అడ్డంకులు ఎదురైనా, ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే తండ్రిని గెలిపించాడు. సంపూర్తి చేశాడు. ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సంపూర్తి చేసేసాడు యేసుక్రీస్తు వారు. అందుకే తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు. మరి మనం అండి, మనల్ని కూడా దేవుడు గెలిపిస్తేనే ఈ భూమి మీదకి వచ్చామండి. ఈరోజు తల్లి గర్భంలో మనం తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చి ఈరోజు సజీవులకు మనం ఇలా ఉన్నామంటే కారణం ఎవరు? తల్లిదండ్రులు కాదండి. ఏదో తల్లిదండ్రుల యొక్క శరీర కోరిక వల్ల తండ్రిలో ఉన్న శుక్ర కణాలు వెళ్ళి తండ్రిలో ఉన్న శుక్ర కణాలు తల్లిలో ప్రవేశించి ఫలదీకరణం చెంది ఒక బిడ్డగా ఈ భూమి మీదకి వచ్చామనుకుంటున్నాను. ఇది మనకి తెలిసింది కొంతవరకేనండి. కానీ మనల్ని గెలిపించడానికి తండ్రి ఎప్పుడో ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. తండ్రిలో కొన్ని కోట్ల శుక్ర కణాలు తల్లి గర్భంలోకి వెళ్తాయి. కానీ తల్లి గర్భంలో ఒకే ఒక్క అండం ఉండిద్దండి. ఆ ఒక్క అండంతో ఫలదీకరణం చెందాలి. ఈ కోట్ల శుక్ర కణాల్లో ఎన్నో పరిగెత్తియండి. పరుగు పందులు ఎలా అయితే మనం ఒక టార్గెట్ ని ఛేదించాలని ఒక సంకల్పంతో పరిగెడతామో, తల్లి గర్భంలోకి ప్రవేశించిన శుక్ర కణాలు కూడా నేను ఎలాగైనా సరే నేను అండంతో ఫలదీకరణం చెందాలి, నేను అండాన్ని చేరుకోవాలి అని పరుగులు పెడతాయండి. ఒక యుద్ధమే చేస్తాయి. తండ్రిలో నుంచి కోట్ల శుక్ర కణాలు, కోట్ల శుక్ర కణాలు తల్లిలోకి ప్రవేశిస్తాయి. మరి ఆ కోట్ల శుక్ర కణాల్లో ఒకే ఒక్క శుక్ర కణం తల్లి అన్నంతో ఫలదీకరణం చెందుతుందండి. అంటే ఆ కోట్ల శుక్ర కణాల్లో మనల్ని గెలిపించింది ఎవరు? దేవుడే. ఆ యుద్ధంలో ఒక పోరాటమే జరుగుతుంది. ఆ పరుగు పందెంలో నేను వెళ్ళాలి, ఎన్నో శుక్ర కణాలను దాటుకుంటూ ఈ ఒక్క ఫలదీకరణం చెంది అన్నం దగ్గరికి మనం ప్రవేశించామంటే, ఫలదీకరణం చెంది ఒక బిడ్డగా రూపొంది తల్లి గర్భంలో ఈ భూమి మీదకి మనం అంతా వచ్చామంటే మనల్ని ఎవరు గెలిపించారు? మనమంతా మన శక్తితో మనం పోరాడి మనం తల్లి అన్నంతో ఫలదీకరణం చెంది ఈ భూమి మీదకి రాలేదు. తండ్రి గెలిపించాడు కాబట్టే ఈరోజు మనం ఇలా సజీవంగా ఊపిరితో ఉన్నాం. ఈరోజు ఈ శరీరం మనకి ఇలా ఉందంటే, సజీవంగా ఉందంటే, ఈ భూమి మీద మనం ప్రాణంతో ఒక మనిషిగా ఉన్నామంటే కారణం తండ్రి గెలిపించాడు కాబట్టి. మరి తండ్రి చేత గెలిపించబడిన నీవు మరి తండ్రిని గెలిపిస్తున్నావా? తండ్రి గెలిపించాడు కాబట్టి ఈరోజు మనం భూమి మీద బ్రతుకుతున్నాం. తండ్రి గెలిపించాడు. ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాలండి. తండ్రి గెలిపించాడు కాబట్టి ఈరోజు మనం భూమి మీదకి వచ్చాం. కొన్ని కోట్ల శుక్ర కణాలను దాటుకుని వాటన్నిటిని పక్కకు నెట్టేసి మనం ఈరోజు భూమి మీదకి సజీవంగా వచ్చామంటే కారణం తండ్రి, మన పరలోకపు తండ్రి. వాటన్నిటిని కాదనుకున్నాడు దేవుడు. ఎందుకంటే నిన్ను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. కొన్ని కోట్ల శుక్ర కణాలు వస్తే నిన్నే సెలెక్ట్ చేసుకున్నాడంటే నీ పట్ల ఒక సంకల్పం, ఒక ఆలోచన ఉంది. నన్ను గెలిపిస్తాడేమో. ఎంతో మంది భూమి మీదకి వచ్చారు, వాళ్ళంతా నన్ను గెలిపించలేదు. కనీసం ఇతనైనా, ఈ వ్యక్తి అయినా, నాకు ఈ కుమారుడైనా, ఈ కుమార్తె అయినా నన్ను తండ్రిగా గెలిపిస్తుందేమో అని ఒక చిన్న ఆలోచన. కానీ మనమంతా ఏం చేస్తున్నాం? తండ్రిని గెలిపించడం లేదండి. తండ్రి చేత గెలిపించబడి ఈ భూమి మీదకి వచ్చాం. కానీ తండ్రిని మాత్రం మనం గెలిపించలేకపోతున్నాం. తండ్రి ఎప్పుడు గెలుస్తాడంటే తండ్రికి తగిన పిల్లలుగా ఉన్నప్పుడు, తండ్రి యొక్క మాటను నెరవేర్చినప్పుడు. మనమంతా ఎవరి మాటను నెరవేరుస్తున్నాం, ఎవరిని గెలిపిస్తున్నామంటే సాతానుని గెలిపిస్తున్నామండి. సాతానుని మనం తండ్రిగా మలచేసుకుంటున్నాం, తండ్రిగా మార్చుకుంటున్నాం. అందుకే క్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు మీ తండ్రి యొక్క అపవాది క్రియలను నెరవేరుస్తున్నారు, అపవాది యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అంటాడు యోహాను సువార్తలో. అంటే మన పరలోకపు తండ్రి యొక్క సంకల్పాన్ని కాదని అపవాదిని ప్రేమించడం ఏంటండి? అపవాది యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం ఏంటి? అపవాది ఆలోచనలు అనుసరించడం ఏంటి? అంటే మనం తండ్రిని గెలిపించాల్సింది పోయి మన విరోధి అయిన అపవాదిని గెలిపిస్తున్నారు ఈరోజు దొంగతనాలు చేసే వారైనా, మానభంగాలు చేసే వాళ్ళైనా,
దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న వారంతా ఎవరిని గెలిపిస్తున్నారు? మన పరలోకపు తండ్రిని ఓడించి ఆయన పక్కన పెట్టేసి మన విరోధి అయిన అపవాదిని గెలిపిస్తున్నారండి. ఈరోజు పాపం చేసే వాళ్ళంతా అపవాదిని గెలిపిస్తున్నారు. తండ్రిని ఓడించేస్తున్నారు. ఎవరు గెలిపించడం చేత ఎవరు గెలిపిస్తే మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ గెలిపించిన వ్యక్తిని మనం ఓడించేస్తున్నామండి. ఈరోజు ప్రకృతి మొత్తం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చి, ఆయన విజేతగా నిలబెడితే, ఆయన కడుపును పుట్టిన ఆయనలో నుంచి వచ్చిన మనమంతా తండ్రిని ఓడించేస్తున్నాం. ఆయన సంకల్పాన్ని నిర్వీర్యం చేస్తూ, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా మనమంతా ఏం చేస్తున్నాం? తండ్రి యొక్క ఆలోచనలు పక్కకు పెట్టేసి బ్రతుకుతున్నామండి. మనం ఎవరో తండ్రి ఆలోచన నెరవేర్చడం లేదు. మనమంతా ఓడించేస్తున్నామండి తండ్రిని. ఇప్పుడు తల్లిదండ్రులు వివాహం జరిగిన తర్వాత పిల్లలు కావాలని కోరుకుంటారు. ఎన్నో ఆలోచనలతో కంటారండి పిల్లల్ని. వీళ్ళు నా వంశాన్ని నిలబెట్టాలి, నా ఆలోచన నెరవేర్చాలి అని ఒక సంకల్పంతో పిల్లల్ని కంటారు. మరి ఆ సంకల్పాన్ని నెరవేర్చలేనప్పుడు ఆ పిల్లలకి కనడం వల్ల ఉపయోగం ఏంటంటే తల్లిదండ్రులకి? మనమంతా దేవుడు ఒక ఆలోచనతో కన్నాడు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపి మనల్ని అందరిని ఏర్పరచుకున్నాడు తనలో. మరి అంత ఒక సంకల్పాన్ని కలిగి ఉన్న దేవుని మనం గెలిపించకపోతే మనం ఈ భూమి మీదకు వచ్చి మనకు ప్రయోజనం ఏముంది? తండ్రిని గెలిపించలేనప్పుడు పిల్లల బాధ్యత ఏంటి? తండ్రిని గెలిపించాలి కదా. గెలిపించినప్పుడే మన యొక్క బ్రతుకి ఒక సార్థకత వస్తుంది, సార్థకత సమకూరుతుంది. తండ్రిని గెలిపించలేని పిల్లలు ఈ భూమి మీదకు వచ్చినా రాకపోయినా ఒకటేనండి. ఎందుకంటే తండ్రి యొక్క దుఃఖాన్ని చేయకూడదండి, దుఃఖాన్ని చేయకూడదు. ఎందుకంటే తండ్రిని సంతోషపెట్టిన వాడే కుమారుడు అనిపించుకుంటారు, కుమార్తె అనిపించుకుంటుంది. తండ్రి దుఃఖాన్ని చవి చూసిన వాళ్ళు, తండ్రి కంట కన్నీళ్లకు కారణమైన వాళ్ళంతా దేవునికి విరుద్ధమైన బ్రతుకుతున్నవాడు. ఈరోజు భూమి మీద తల్లిదండ్రుల యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం లేదు. అంతకంటే గొప్పగా మన పరలోకపు తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చే విధంగా కూడా ఈరోజు మనిషి బ్రతకడం లేదండి. అందుకే ఈరోజు విజయానికి అడ్డుగా నిలిచిన పిల్లలని ఒక అంశాన్ని పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన విజేత అండి. ఆయన చేసిన ప్రతిదీ కూడా విజయవంతంగా పనిచేస్తున్నాయి, తన యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తున్నాయి. మరి తన సంకల్పం నెరవేర్చాలనుకుని చేసిన, తన యొక్క పోలిక చొప్పున చేసిన మనిషి నెరవేరుస్తున్నాడంటే నెరవేర్చడం లేదు. తన యొక్క విజయానికి అడ్డుబండగా ఉన్నాడండి మనిషి, తన కుమారులే. అందుకే మీకు ఒక తల్లి గురించి చెప్పాను. ఎందుకంటే మన కళ్ళ ముందు వాళ్ళ బాధ తెలుసుకుంటేనే మన పరలోక తండ్రి యొక్క బాధ తెలుసుకోగలం. ఒక తల్లి వేదన మీకు వినిపించాను. నేను ఒక సక్సెస్ఫుల్ గైనకాలజిస్ట్ని, కానీ నా కూతురు నన్ను ఓడించేసింది, ఫెయిల్యూర్ చేసింది. ఈ బాధ తండ్రి కూడా పడుతున్నాడండి. మనం ఏంటంటే మన పిల్లలు మమ్మల్ని ఓడిస్తున్నారని మనం మాత్రమే బాధపడుతున్నాం, కానీ మన పరలోకపు తండ్రి యొక్క బాధన గురించి మనం ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరి మనమంతా దేవుడు మనల్ని క్రైస్తవులుగా తన యొక్క స్వాస్యంగా సొత్తుగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనమంతా ఏం చేయాలి? ఆయన సంకల్పాన్ని నెరవేర్చి తండ్రిని గెలిపించి ఈ విశ్వంలో ఆయన ఒక విజేతగా నిలబెట్టాలి. అదే మన బాధ్యత. మనమంతా అనేకులను స్వార్థ ప్రకటింపజేసి తండ్రి యొద్దకు నెరవేర్చిన నాడే, తండ్రి యొద్దకు తీసుకొచ్చినప్పుడే సర్వమానవాళిని తండ్రి సంతోషపడతాడు. ఆయన యొక్క సంతోషాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చినప్పుడే, మనమంతా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడే, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చినప్పుడే తండ్రి ఒక విజేతగా నిలబడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనమంతా తండ్రిని గెలిపించాలి. గెలిపించే విధంగా అనేకులను తయారు చేయాలి. అనేకులు దేవుని యొక్క మాటలు ప్రకటించాలి. ఈ రోజు మీకు దేవుని మాటలు తెలియజేయబడ్డాయి. మరి తెలియజేయబడిన మీరంతా అనేకులకి చెప్పాలి. వాటిని చెప్పి అనేకులను తండ్రి యొద్దకు నడిపించినప్పుడే మనం తండ్రిని గెలిపించిన వారు అవుతాం. ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే కదండి గెలిపించాల్సింది. మనం కూడా ఆయన పిల్లలమే, తండ్రి పిల్లలమే. తండ్రి ఏ విధంగా తండ్రిని యేసుక్రీస్తు వారు గణపరిచారు, మహిమపరిచారు, యేసుక్రీస్తు వారు బ్రతికారు. మనం కూడా ఆయన బాటలో మాదిరిగా బ్రతికి మనం కూడా మన పరలోకపు తండ్రిని గెలిపించి ఈ విజేతగా ఈ విశ్వంలో ఆయన నిలబెట్టాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నామండి. మరి ముగింపు ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి పరిశుద్ధుడా, ఈ సాయంకాలం ముందు ప్రభా, మీరు నాకు తెలియజేసిన జ్ఞాన సంగతుల ప్రభా మీ పిల్లలకు బోధించుటకు మీరు అనుకూలపరిచిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ పిల్లల ఆసక్తితో మీ మాటలు విన్నారు తండ్రి. ఆ వినిన మాటలు వారి యొక్క జీవితంలో, వారి యొక్క జీవితానికి ఉపయోగపడినట్లు, వారి ఆత్మీయ జీవితాన్ని బలపరిచే విధంగా మిమ్మల్ని తండ్రిగా గెలిపించే పిల్లలుగా మేమంతా బ్రతకడానికి తగిన బుద్ధిని చెప్పిన నాకును వినిన మీ పిల్లలకు ప్రసాదిస్తారని నమ్ముచు క్రీస్తు వారి పేరిటి ప్రార్థన
హృదయపూర్వకంగా ఈ పాదముల చెత్త సమర్పించుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.